స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మీడియా మిత్రులకు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సాహచర్యంతో ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గడిచిన 7 సంవత్సరాలుగా అప్పట్లో శాసనసభ్యుడిగా, ఇప్పటి మంత్రిగా ఈ జాతర కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది, పర్యవేక్షించడము జరుగుతూ ఉంది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మ వారి యొక్క జాతర విశేషాలంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచం నలుమూలల వెంకటగిరి వాళ్ళు కానీ, వెంకటగిరికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క జాతర ప్రత్యక్షంగా వాళ్ళు ఆలోచన చేస్తూ కలుస్తూ వీలైనటువంటి వాళ్ళందరూ కూడా జాతరకి వచ్చిపోయేటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. అనేక సందర్భాల్లో పోలేరమ్మ యొక్క జాతర వెంకటగిరిలో పురాతనంగా ఈ ప్రాంతంలో అంటువ్యాధులు వ్యాపించాయని, ఆ అంటువ్యాధుల్ని అరికట్టడానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి పూర్వీకులు పెద్దలు అమ్మవారికి 4 వీధుల్లో కూడా ప్రతిష్టలు చేసి ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠింపజేసుకొని ఈ పూజాది కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, రాష్ట్రానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఇది ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు గడిచిన సంవత్సరం నుంచి రాష్ట్ర పండుగగా వెంకటగిరి పోలేరమ్మ వారి యొక్క జాతరని ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి సందర్భాల్లో అమ్మవారి జాతర సాదాసీదా నుంచి ఇప్పుడు అత్యంత వైభవోపేతంగా జరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వం యొక్క సహకారం, అనేక మంది దాతల యొక్క సహకారం, జిల్లా అధికార యంత్రాంగం అంతా, శాసనసభ్యులతోటి వారి కుటుంబం అంతా ఏకమై ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న ఈ కార్యక్రమానికి ఒక మంచి మద్దతు రావడం, ఇది 10 మందికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గడిచిన సంవత్సరమే రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత రాష్ట్ర పండుగ కార్యక్రమాలని గతంలో కేవలం 5 ఆలయాల్లో మాత్రమే రాష్ట్రంలో పండుగ వాతావరణం ప్రభుత్వం చేసేది. కానీ దేవాదాయ శాఖ నుంచి పెద్దగా నిధులు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. గడిచిన సంవత్సరంలో
చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వం చేపట్టి ముఖ్యమంత్రిగా వచ్చాక 5 ఆలయాలని 11 ఆలయాలకి తీసుకెళ్ళి ప్రతి ఆలయంలో కూడా ఈ పండుగ వాతావరణంలో రాష్ట్ర పండుగని జరిపేటప్పుడు ఆ ఆలయాలకి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమత కావాలి అని అంటే 50 లక్షలు. ప్రతి ఆలయంలో కూడా ఈ పండుగ వాతావరణంలో రాష్ట్ర పండుగని జరిపేటప్పుడు ఆ ఆలయాలకి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమత కావాలి అని అంటే 50 లక్షల వరకు ఆ దేవాదాయ అకౌంట్ల నుంచి చూసి నిధులు విడుదల చేయడం జరుగుతుంది. తొలి విడతగా 24-25 సంవత్సరంలో అమ్మవారి జాతరకి 30 లక్షల రూపాయలని ముందుగా అప్పుడున్నటువంటి మా కమిషనర్ గారు నేరుగా వచ్చి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈవోలకి ఆ చెక్కు విడుదల చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చాక. 2వ సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున జరపాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇప్పటికే 40 లక్షల రూపాయలని దేవాదాయ శాఖ నుంచి వెంకటగిరి అమ్మవారి అకౌంట్కి మార్పు చేయడం జరిగింది. ఈ డబ్బుతోటి ఉన్నటువంటి వాళ్ళ నిధులతోటి కలిపి ఎంతో వైభవంగా ఇవాళ ఈ జాతరని నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి పూర్తి సహకారం ఈ జాతరలో కనపడుతూ ఉంది. ప్రభుత్వం యొక్క ఆలోచన అంతా ఒక్కటి, ఎంత డబ్బు ఖర్చు పెట్టామనేది కాదు, ఎన్ని లక్షల మంది సామాన్య భక్తులు, సామాన్య కుటుంబం వాళ్ళు, మహిళలు వచ్చి అమ్మవారి దర్శనం ప్రసిద్ధిగాంచినటువంటి ఈ జాతరలో ఆమె దర్శనం చేసుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారనేదే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యం. ఎంత అవసరమైనా ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ సామాన్యులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలనేదే ప్రభుత్వం ఉద్దేశం. దాన్నే ఇవాళ ఇక్కడ శాసనసభ్యులు గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర దేవాదాయ శాఖ అధికారులు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ఇవాళ నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. మనం ఒకసారి 1-2 సంవత్సరాలకి ముందు వెళితే కరోనా బారి నుంచి ఈ ప్రాంతమంతా అసలు అమ్మవారి జాతర జరుపుకోలేమేమో